కృతజ్ఞతలుగా దివ్య పూజాబలను సమర్పిస్తున్నారు. గట్టు రాహుల్ మరియు వినయ్ ఆయురారోగ్యం కొరకు మంచి ఉద్యోగం దయచేయాలని, కసరెడ్డి ఉషారెడ్డి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, కొయ్యాడ మురళీకృష్ణ, మంగమేరి, కిరణ్మయ్, చైతన్య దేవుని ఆశీర్వాదాల కొరకు దివ్య పూజాబలను అర్పిస్తున్నారు. అదేవిధముగా బి సుధాకర్, రెబికా, కీర్తి, బెన్నీ పాల్ దేవుని ఆశీర్వాదాల కొరకు ఈ దివ్య పూజాబలను అర్పిస్తున్నారు. పి రవి ఆల్బర్ట్ మరియు వారి కుటుంబ సభ్యులు దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. పేల హరీష్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉద్యోగ నిమిత్తమై గ్రోత్ మరియు ప్రాస్పరిటీ అభివృద్ధిని సాధించాలని కెరియర్లో ఈ దివ్య పూజబలు అందిస్తున్నారు. సభవరపు రాజేష్ బాబు ఆయురారోగ్యం కొరకు దివ్య పూజబల్లో ప్రార్థన చేస్తున్నారు. డి అనురాధ జన్మదినోత్సవం సందర్భముగా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దేవుని ఆశీర్వాదాల కొరకు దివ్య పూజబల్లో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అదేవిధముగా డి దీవెన ఆయురారోగ్యం కొరకు పిఎం రాజు వారికి దేవుడు స్వస్థతను దయచేయాలని దివ్య పూజబల్లో అర్థిస్తూ ఉన్నారు. క్లేర్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ దివ్య పూజబల్లో ప్రార్థన చేయమని కోరుచున్నారు. అదేవిధముగా మనోహర్ దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ దివ్య పూజబల్లో సమర్పిస్తున్నారు. ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని, జూబిలీ స్కూల్ విద్యార్థులు మరియు 10వ తరగతి పరీక్షలు బాగా రాయాలని ఈ దివ్య పూజబల్లో ప్రార్థన చేస్తున్నారు. సిస్టర్ ప్రశాంతి గారికి ఆయురారోగ్యాలు దయచేయమని ఈ దివ్య పూజబల్లో అర్థిస్తున్నారు. సరిస సంజీవ ఆనందరావు వీరాత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని ఈ దివ్య పూజబల్లో ప్రార్థన చేయమని కోరుచున్నారు. అదేవిధముగా రజీనా, సుష్మా, తొతుంగల్ వీరికి దేవుడు మంచి ఆయురారోగ్యం దయచేయమని ఈ దివ్య పూజబల్లో ప్రార్థన చేయమని కోరుచున్నారు. ప్రత్యేకమైన తలంపుల గురించి ప్రార్థన చేస్తూ పవిత్రమైన దివ్య పూజబలలో పాల్పంచుకుందాం. సన్నిధిని చేరుదా పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా. ప్రభుని సన్నిధిని చేరుదా పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుదా అర్చనలు చేయగా. పాడుదా ప్రభుని పాటలు పూజలు, వేడుదా ప్రభుని ప్రేమతో భక్తితో. పాడుదా ప్రభుని పాటలు పూజలు, వేడుదా ప్రభుని ప్రేమతో భక్తితో. ప్రభుని సన్నిధిని చేరుగా పూజ వేళాయగా, భక్తి కీర్తనలు పాడుగా అర్చనలు చేయగా. ప్రభుని శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణమే జీవితానందము. ప్రభుని శుభనామమే ధరణిలో తేజము, దేవుని స్మరణమే జీవితానందము. భక్తితో చేయునా
సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను భక్తితో చేయుదా దైవ సంకీర్తనం నిరతము పాడుదా నవ్య గీతాలను. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతో ప్రభునందు ప్రియులారా, దేవదేవుడు మనకు చేసినటువంటి అన్ని మేలులను ఉపకారములను తలంచుకొని దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కోరికలు అవి కాదు, మొట్టమొదట మనము దేవునికి వందనం చెప్పటం నేర్చుకోవాలి, కృతజ్ఞత చెల్లించటము నేర్చుకోవాలి. ఈరోజు మనము మరి మంగళవారం అయినప్పటికీ అంతోని వారి కంటే మరియ తల్లి గొప్పది కాబట్టి మరియ తల్లి యొక్క పండుగను మనం కొనియాడుతున్నాము. మంగళవార్త మహోత్సవము మరియ తల్లి జీవితంలో మానవ రక్షణలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టము, ఒక ముఖ్యమైనటువంటి సంఘటన ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదే దేవదూత మరియ తల్లికి మానవ రక్షణ కొరకై చెప్పినటువంటి ఒక శుభవార్త, మంగళవార్త. ఇదిగో దైవ కుమారుడు నీ యందు ఉద్భవించబోతూ ఉన్నాడు. ఇది శుభవార్త, మంగళకరమైనటువంటి వార్త. కాబట్టి ఈరోజు మనం ఈ సంఘటనను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. మరియ తల్లి దేవుని ప్రణాళికను అంగీకరించి దైవ కుమారుని తనలో స్వీకరించటం, తన గర్భములో స్వీకరించటం, ఇది ఘట్టము. మరి ఇది సామాన్యమైన విషయం కాదు, గొప్ప కష్టమైనది అయినప్పటికీ మానవ రక్షణ కోరి తల్లి మన ఎడలగల ప్రేమ వలన ఈ గొప్ప కష్టమైన కార్యాన్ని, గొప్ప బాధ్యతను ఆ తల్లి స్వీకరించడమే ఈరోజు మనం కొనియాడేటటువంటి పండుగ. మరి ఆ తల్లి వలె మనం కూడా మానవ రక్షణ కొరకు మన వంతు ప్రయత్నం చేస్తూ దేవుని సహాయం కోరుకుందాం. ఆ దేవుని ఎదుట మన పాపదోషములు ఒప్పుకొని క్షమాపణ కోరుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నీకేనా పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 భూమిలో మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 ప్రభువైన సర్వేశ్వర పరలోక రాజా ప్రభువైన సర్వేశ్వరా పరలోక రాజా సర్వశక్తి గల పితైన సర్వేశ్వర సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా పొగడెదము నిన్ను స్తుతించెదము కీర్తింతుము ఆరాధింతుము పొగడెదము నిన్ను స్తుతించెదము కీర్తింతుము ఆరాధింతుము దివిలో మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వర జనితైక పుత్రుడా ప్రభువైన సర్వేశ్వరా లోక పాపములు పరిహరించు ప్రభువా లోక పాపములు పరిహరించు ప్రభువా మా మనవి ఆలింపుము మా పాప భారాన్ని తొలగించుము మా మనవి ఆలింపుము మా పాప భారాన్ని తొలగించుము దివిలో మహోన్నతునికి మహిమా 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 భూమిలో ప్రేమ పాత్రులకు శాంతి 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 పితకుడి ప్రక్కన ఆసీనుడా నీవు మాత్రమే ప్రభుడవు పితకుడి ప్రక్కన ఆసీనుడా నీవు మాత్రమే ప్రభుడవు పితయైన సర్వేశ్వరుని మహిమలో పితైనా సర్వేశ్వరుని మహిమలో పరిశుద్ధాత్మతో నిండువారా పవిత్రుడవు పరిశుద్ధుడవు పరిశుద్ధాత్మతో నిండువాడా పవిత్రుడవు
శాంతి శాంతి ఆమేన్ 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 ప్రార్థించుదము. ఆరోగ్యమేరీ మోహన్ రావు గారుల వివాహ వార్షిక సందర్భంగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ఉండగా వారితో ఎక్కువై కృతజ్ఞత తెలియజేస్తూ ఇంకను వారిని వారి వివాహ జీవితాన్ని వారి కుటుంబాన్ని దీవించమని ప్రార్థించుదాం. ఓ మా సర్వేశ్వర, మీ వాక్కు కన్య మరియమ్మ గర్భమందు మానవ శరీరము ధరింపవలనని చిత్తగించితిరి. మా రక్షకుడు దేవుడనియు మానవుడనియు దృఢముగా విశ్వసించు మేము ఆయన దైవ స్వభావమందును పాలివారమగునట్లు కృపచూపుడు. మీతోనూ పవిత్రాత్మతోనూ కలసి యుగ యుగములు జీవించుచు పాలించు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. యువతి గర్భవతి అయి ఉన్నది. ప్రభు మంగళవార్త మహోత్సవము మొదటి పఠనము యెషయా గ్రంథము 7వ అధ్యాయము పవిత్ర వచనములు 10వ వచనం నుండి 14వ వచనం వరకు. ప్రభువు మరల ఆహాసుకు ఈ క్రింది సందేశము వినిపించెను. నీవు నీ దేవుడైన ప్రభువు నుండి నీ ఇష్టము వచ్చిన సంకేతమును కోరుకొనుము. ఆ సూచనను పాతాళము క్రింది నుండి అయినా లేక ఆకాశము పై నుండి అయినా చూపింపమని ప్రభువును అడుగుకోవచ్చును. కానీ ఆహాసు నేను ఏ గుర్తును అడుగును, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను అనెను. అంతటా యెషయా ఇట్లనెను, దావీదు వంశరాజులారా వినుడు, మీరు ప్రజలను విసిగించుట చాలదని కాబోలు నా దేవుని కూడా విసిగించుచున్నారు. సరే వినుడు, ప్రభువే మీకొక గుర్తును చూపించెను. యువతి గర్భవతి అయి ఉన్నది. ఆమె కుమారుని కని అతనికి ఇమ్మానువేలు అని పేరు పెట్టుము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. మహిమపరచున్నాయాత్మ ప్రస్తుత
స్తుతించెను నా మనసు, రక్షకునిలో నా హృదయం మహిమ పరచును నా ఆత్మ. మహిమపరచును నా ఆత్మ, ప్రస్తుతించెను నా మనసు, రక్షకునిలో నా హృదయం మహిమపరచును నా ఆత్మ. మహిమపరచును నా ఆత్మ. దీనురాలను ధన్యురాలను భాగ్యవతి అని నన్ను స్తుతించి ధన్యులేగా చేర్చుకుంది నాయందు. దీనురాలను ధన్యురాలను భాగ్యవతి అని నన్ను స్తుతించి చేర్చుకొనిది నాయందు. మహిమపరచును నా ఆత్మ, ప్రస్తుతించెను నా మనసు, రక్షకునిలో నా హృదయం మహిమపరచును నా ఆత్మ, మహిమపరచును నా ఆత్మ. నన్ను గూర్చి శాసన గ్రంథమందు వ్రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్పుటకు నేనీటే వచ్చి ఉన్నాను. 2వ పట్టణము హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4వ వచనం నుండి 10వ వచనం వరకు. హెబ్రీలకు రాయబడిన లేఖ 10వ అధ్యాయము 4 నుండి 10వ వచనం వరకు. ఏలయనా ఎద్దుల మేకల రక్తము ఏనాటికి పాపములను తొలగింపలేదు. ఈ కారణము చేతనే భూలోకమున ప్రవేశించినప్పుడు దేవునితో క్రీస్తు ఇట్లు అనెను, నీవు జంతు బలులను అర్పణలను కోరలేదు, కానీ నాకు నీవు ఒక శరీరమును కల్పించితివి. దహన బలులకు పాప పరిహారార్థమైన అర్పణలకు నీవు ఇష్టపడలేదు. అప్పుడు నేను ఇట్లాంటిని, నన్ను గూర్చి శాసన గ్రంథమునందు రాయబడినట్లుగా, ఇదిగో ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేను ఇటు వచ్చి ఉన్నాను. ఆయన మొదట ఇట్లు చెప్పెను, బలులను అర్పణలను దహన బలులను పాప పరిహారార్థమైన అర్పణలను నీవు కోరలేదు, నీవు వానితో తృప్తి చెందలేదు. ఈ బలుల సమర్పణమంతయు చట్ట ప్రకారమే జరిగినను. ఆయన ఇట్లనెను. తదుపరి ఆయన, ఓ దేవా, నీ చిత్తమును నెరవేర్చుటకు నేనిట వచ్చి ఉన్నాను అని పలికెను. కనుక పాత బలులను అన్నింటినీ తొలగించి వాని స్థానమున దేవుడు రెండవది అయిన క్రీస్తు బలిని నియమించెను. యేసుక్రీస్తు దేవుడు తనను కోరినట్లు ఒనర్చెను. కనుక ఆయన ఒకే ఒక శరీర బలి అర్పణచే మనమందరమును పాపముల నుండి శాశ్వతముగా పవిత్రులుగా చేయబడితిమి. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా 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 హల్లెలూయా
శిరాలు శుభములు పలుకు కన్యవు శ్రీలలో ధన్యురాలవు శ్రీలలో ధన్యురాలు దేవుని దాసిరాలు శుభములు పలుకు కన్యవు శ్రీలు ధన్యురాలవు హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా రాసిన క్రీస్తు సువార్తలోని భాగము. ఒకటవ అధ్యాయము 26వ వచనము నుండి. తదుపరి 6వ మాసమున దేవుడు గబ్రియేలు దూతను గలిలయ సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలిన వారు మీతో ఉన్నారు అనెను. మరియమ్మ పలుకులకు కలత చెంది ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అను పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువుకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుని ఎరుగను కదా, ఇదెట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబెతమ్మను చూడుము, ఆమెకు వయస్సు మలినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలైనా దేవునికి అసాధ్యమైనది ఏదీనో లేదు అనెను. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా దూత వెళ్ళిపోయెను.
ప్రభు క్రీస్తు శుభవార్త. క్రీస్తువా నీకు స్తుతి కలుగును గాక. ప్రభునందు ప్రియులారా, కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఇవి మామూలు విషయాలే కానీ ముఖ్యమైనటువంటి విషయాలు. అందులో ఒకటి ఏమిటంటే, పూజ ఆరంభములో రావాలి. అది మనం ఎన్ని చెప్పినా జరగదు, అది తర్వాత సంగతి. కానీ మీరు ఆలయంలో ప్రవేశించినప్పుడు ఒకవేళ శుభవార్త చదువుతూ ఉంటే, ఆలయంలో ప్రవేశించినప్పుడు శుభవార్త చదువుతూ ఉంటే ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడాలి. అది అయిపోయినాక మీ కుర్చీలు తీసుకోవటమో కూర్చోవటమో ఏడవటమో ఏదో ఒకటి చేయొచ్చు. సువార్త చదివేటప్పుడు ప్రవేశించినప్పుడు ఆలయంలో ఎక్కడ వాళ్ళు అక్కడ నిలబడిపోవాలి. సువార్త వినాలి, కనీసం సువార్తన్న వినాలి. మిగతా పట్టణాలు ఎలాగ వినలేదు, సువార్త అయినా వినాలి. అది నేర్చుకోండి ముందు. కాబట్టి ఆలయంలో ప్రవేశించినప్పుడు సువార్త చదువుతూ ఉంటే ఆ సువార్త వినండి, నిలబడండి. కుర్చీలు తీసుకోవటము, లేక అక్కడ చూడటము, ఇక్కడ సీట్ ఉందా చూడటము, అది కాదు ఇంపార్టెంట్. ఆ సువార్త అయిపోయిన తర్వాత, చదవటం అయిపోయిన తర్వాత వెళ్ళి మీరు ఏం కూర్చుంటారో, కుర్చీ తీసుకుంటారో, ఏం తీసుకుంటారో తీసుకోండి. ఇక రెండవ విషయం, మనము ఈ రోజుల్లో చాలామంది ఇక్కడ పఠనాలు చదవటానికి ఇష్టపడుతూ ఉంటారు. చాలా మంచిది. అయితే వీలైనంత వరకు వారానికి ఒక్కసారి చదవటానికి ప్రయత్నం చేయండి. మిగతా వారికి అవకాశం ఇవ్వండి. ఎవరు లేకపోతే మీరు రండి, ఎవరు లేకపోతే రండి. కాబట్టి వారానికి ఒక్కసారే చదవండి. ఒక వారంలో ఒకరోజు చదివారు అనుకోండి, ఉండండి, ఆగండి. ఎవరు రాకపోతే ముందుకు రండి. ఓకేనా? ఇక ఈరోజు మనము మానవ జీవితంలో, మరియ తల్లి జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘట్టాన్ని, ఒక ముఖ్యమైన సంఘటనను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మన తల్లి తిరుసభ ఇదిగో మనకు ఈ మంగళవార్త మహోత్సవము, ఆ మంగళవార్త మహోత్సవాన్ని చేసుకుంటూ ఉంది. ఇందుకు అర్థం ఉన్నది. ఏమిటది? ఎప్పుడైతే దేవదూత వచ్చి మరియ తల్లితో ఇదిగో నీ గర్భాన దైవ కుమారుడు జన్మిస్తాడు అని చెప్పాడు, అప్పుడు ఆ మరియ తల్లి గర్భములో ఆదిలోని దేవుని వాక్కు ఆమె గర్భములో ఆ పవిత్ర ఆత్మ చేత ఆ గర్భములో ఉండి ఇదిగో ఇంకా ప్రారంభమైంది. అక్కడ యేసు ప్రభు ఇక ప్రారంభమవుతున్నారు. యేసు ప్రభు ఇంకా పెరుగుతూ ఉన్నారు. కాబట్టి ఇది ఘట్టము, అనగా దేవుని కుమారుడు, మానవ రక్షకుడు ఎప్పుడైతే దేవదూత తెలియజేసిందో, దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, ఇదిగో నీవు దేవుని కుమారునికి తల్లి అవుతావు, ఆదిలోని వాక్కుకు నీ గర్భములో చోటు పడుతుంది, పవిత్రాత్మ శక్తి చేత ఇదిగో నీ గర్భములో ఈ పవిత్రాత్మ శక్తి చేత దేవుని వాక్కు నీలో ప్రవేశిస్తుంది అన్నప్పుడు ఇక అప్పుడే యేసు ప్రభు జననము ప్రారంభమైంది, లేక యేసు ప్రభు యొక్క
భూలోక మానవత్వము ప్రారంభమైంది. అందుకే ఇది చాలా ముఖ్యమైనటువంటి ఘట్టము, ఆనందించదగిన ఘట్టము. అది నిజంగా మంగళవార్త, నిజంగా శుభవార్త, నిజంగా అది మనకు ఎంతో మేలును కూర్చేటటువంటి ఆ శుభవార్త. ప్రభునందు ప్రియులారా, ఇక ఈ శుభవార్త మనము సింపుల్గా ఒక మాట చెప్తాము. అదేమిటంటే, మనం ఎల్లప్పుడూ కూడా ఇతరులకు శుభము కూర్చే విధంగా మాట్లాడుకోవటం, ఇతరులకి మేలు కలిగే విధంగా మనము వార్తలు చెప్పుకోవటం అనగా మాట్లాడటం, ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయము. ఆనాడు ఆ దూత ఆ మరియ తల్లికి గొప్ప ఆనందాన్ని కలిగించే విషయం. ఆనాడు ఎవరికీ తెలియదు, కానీ దాని వలన మానవ జాతి అంతా కూడా ఆనందించినటువంటి విషయము. ఎందుకు? మానవ రక్షణ ప్రారంభమైంది, మానవ రక్షణకు బీజం పడింది. ఇదిగో ఆ బీజము ఆ మరియ తల్లి గర్భములో పడి ఆ గర్భములో ఇక పెరగటానికి అక్కడ ప్రారంభమైంది. అందువల్ల ఇది మనకు గొప్ప విషయము, గొప్ప ఆనందకరమైనటువంటి మేలుకరమైనటువంటి విషయము. కనుక ప్రభునందు ప్రియులారా, క్రైస్తవులుగా మొట్టమొదట మనము ఎల్లప్పుడూ కూడా ఇతరులకు మేలు కలిగేలాగా, ఇతరులకు ఆనందం కలిగేలాగా, ఇతరులకు సంతోషము కలిగేలాగా, ఇతరులకు మేలు కలిగేలాగా చూసుకోవటము మన బాధ్యత. ఇది ప్రతి క్రైస్తవుని బాధ్యత. మనం ఇతరులను ఏడిపించడం కాదు, ఇతరులకు నష్టం కలిగించాలని చూడటం కాదు, ఇతరులను బాధ పెట్టాలని చూడటం కాదు, ఇతరులు ఏడుస్తుంటే ఆనందించాలని కాదు. ఎప్పుడు మనము ఇతరులకు శుభం కలగాలి, మేలు కలగాలి అనేటటువంటిది ఈరోజు మనం ఆలోచించాల్సిన విషయము. దేవుడు మానవ జాతికి మరియ తల్లికి ఇదిగో ఆనందం కలిగించే విషయం, ఇది సంతోషం కలిగించే విషయం, మేలు కలిగే విషయం అని మనం ఇక్కడ గుర్తిస్తున్నాం. ఇక ఈరోజు వాక్యాలను మనం వింటే ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది. మనకు ఇక్కడ యేసు ప్రభు, మరియ తల్లి, ఆ తర్వాత పూర్వ నిబంధనలో ఆహాజు రాజు, దావీదు వంశ రాజు, యోసేపు గారికి పూర్వీకుడు, యేసు ప్రభువుకి పూర్వీకుడు అయినటువంటి ముగ్గురిని మనం చూస్తూ ఉన్నాం. ఆహాజు రాజు, రెండవ పట్టణములో ప్రభు, మూడవ పట్టణములో మరియ తల్లి, ముగ్గురిని చూస్తున్నాం. ఈ ముగ్గురి ప్రవర్తన ఎలాగుంది అనేది మనం చూడొచ్చు. మొదట మనము ఆహాజు రాజును తీసుకున్నట్లయితే, ఈ ఆహాజు రాజు మనసులో ఒకటి నిర్ణయించుకున్నాడు. ఆయన దేవుని చిత్తానికి వ్యతిరేకంగా, దేవుని యొక్క వాగ్దానానికి వ్యతిరేకంగా, దేవుడు ఎంత అభయం ఇచ్చినా ఆ మాట వినకుండా, ఆ మాట నమ్మకుండా ఆయన ఈజిప్టు దేశముతోటి సంధి చేసుకోవటానికి చూశాడు. ఇది దేవుని చిత్తం కాదు. కానీ వాడు నిర్ణయించుకున్నాడు, ఇదిగో వారితోటి నేను నా మీద దండెత్తి వచ్చే రాజుకి వ్యతిరేకంగా నన్ను నేను కాపాడుకోవటానికి దేవుని మీద కాకుండా ఈ యొక్క ఈజిప్టు రాజు మీద ఆధారపడాలని, ఆయన సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. ప్రవక్త ఒకసారి చెప్పాడు, నువ్వు భయపడవద్దు, ఎవరేమీ చేయలేరు, ఇగో దేవుడు మనతో ఉన్నాడు అని చెప్పినా ఆలకించలేదు. మళ్ళా రెండవసారి సందేశం పంపించారు దేవుడు, ఇదిగో నీకు దేవుడు మనతో ఉన్నాడు, నీ ఆలోచన విరమించుకో, నీవు ఆలోచించే ఆలోచన దేవుని చిత్త ప్రకారం లేదు, నీకు దేవుని మీద నమ్మకం పెట్టు, భూలోక రాజుల మీద కాదు అని మళ్ళా ప్రవక్త ఆయన దగ్గరికి వచ్చాడు. నీవు నమ్మలేకపోతే నీవు గుర్తు కోరుకో, దేవుడు మన పక్షాన ఉన్నాడని, దేవుడు నీ యందు ఉన్నాడని, దేవుడు నీకు మేలు చేస్తాడని,
దేవుడు నిన్ను రక్షిస్తాడని, దేవుడు నిన్ను ఆ శత్రువు నుంచి కాపాడుతాడని ఆయన ఉన్నాడు. కానీ నీకు నమ్మకం లేకపోతే నీకు గుర్తు కోరుకో అంటే చాలా మంచి మాట చెప్పాడు. నేను ఏ గుర్తు అడగను, నేను ప్రభువును పరీక్షకు గురి చేయను. వాస్తవానికి ఇది చాలా చాలా గొప్ప మాట. ఇది చాలా చాలా గొప్ప మాట. ఇది నేను దేవుని పరీక్షకు గురి చేయను. నీ ప్రభు అయిన దేవుని శోధింపరాదు, నీ ప్రభు అయిన దేవుని శోధింపరాదు. ఇదిగో ఈడు ఆజ్ఞ ప్రకారము జీవించినట్టుగా, దేవుని మాట ప్రకారము జీవించినట్టుగా వాడు చెప్తున్నాడు పైకి. కానీ లోపలేముంది? వాడి నిర్ణయం వాడికి ఉంది. వాడి ఆలోచన వాడు చేసుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ఇక ఆ నిర్ణయం మార్చుకోవటానికి, దేవుని విశ్వసించడానికి, దేవుని నమ్మటానికి ఇష్టపడలేదు. ప్రభునందు ప్రియులారా, ఇదిగో పైకి చాలా గొప్ప మాట, నేను దేవుని పరీక్షకు గురి చేయను. మరియ తల్లి విషయం తీసుకుంటే, మరియ తల్లికి కూడా నమ్మశక్యముగానటువంటి విషయం జరుగుతుంది. మానవ జీవిత చరిత్రలో ఏనాడు జరగనటువంటి ఒక సంఘటన దేవదూత ప్రకటిస్తూ ఉన్నాడు. ఇదిగో నీవు గర్భము ధరించి అనగానే నేను పురుషుని ఎరుగను కదా. ఇది గొప్ప అనుమానమే. వాస్తవం చెప్పాలంటే ఇది సామాన్యమైన విషయం కాదు, నమ్మశక్యం కాని విషయము. కానీ అక్కడ తల్లి లోపల ఒక భావము, పైకి ఒక భావము చూపించలేదు. ఆ తల్లి యొక్క అనుమానము, ఆ తల్లి యొక్క సందేహము వాస్తవమైనది. ఎందుకంటే ఆహాజు గనుక చరిత్రను చదివినట్లయితే ప్రవక్తల ద్వారా, నాయకుల ద్వారా ఎన్నోసార్లు దేవుడు వారి శత్రువుల నుండి కాపాడాడు. ఇది వానికి తెలియాలి. వాళ్ళ పూర్వీకులు ఎంతోమందిని ఎన్నోసార్లు దేవుడు వాళ్ళ శత్రువుల నుంచి కాపాడాడు. అక్కడ వారికి ఎన్నో రుజువులు ఉన్నాయి, దేవుడు ఆదుకున్న రుజువులు. కానీ మరియ తల్లికి మానవ చరిత్రలో ఏ రుజువు లేదు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా పురుష ప్రమేయం లేకుండా గర్భం ధరించిన దాఖలాలు చరిత్రలో లేవు. అందువల్ల మరియ తల్లి యొక్క అనుమానము, సందేహము సమంజసమైందే. కాబట్టి అక్కడ ఆ సందేహాన్ని దేవదూత నివృత్తి చేస్తున్నాడు. ఇదిగో మానవుల వల్ల కాదు, దేవుని ఆత్మ వలన నీవు గర్భం ధరిస్తావు, దేవుని వాక్కును నీ గర్భం ధరిస్తావని అక్కడ ఆమె అనుమానాన్ని తీర్చాడు. ఇక చూడండి, తల్లి తన అనుమానాన్ని పక్కన పెట్టింది, తన సందేహాన్ని పక్కన పెట్టింది. ఆహారాజులా కాదు, ఇదిగో ఈమె వెంటనే ఇదిగో నీ చిత్తం అంటుంది. తన సందేహాన్ని పక్కన పెట్టింది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజుల్లో మనకి కొన్నిసార్లు దేవుడు మనతో ఉన్నాడా, దేవుడు మనల్ని ఆదుకుంటాడా, ఇది జరుగుతుందా, దేవుడు వస్తాడా, దేవుడు చేస్తాడా అనే అనుమానము కొన్నిసార్లు వస్తూ ఉంది. కొంతమందికి చిన్న చిన్న విషయాలకు కూడా వస్తుంది. మరి అది ఇంకా ఘోరం అనుకోండి. కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు ఎలా ఉంటాయంటే దిక్కుతోచని పరిస్థితి. ఎక్కడి నుండి సాయం వస్తుందో తెలియదు, ఎలా సాయం వస్తుందో మనకు తెలియదు. అందువల్ల ఏంటంటే మనకి ఒక రకమైన భయము, ఆందోళన, సందేహము ఇవన్నీ ఉంటాయి. అందులో తప్పు లేదు. కానీ అదిగో మరియ తల్లి మానవులకు అసాధ్యమైనటువంటి విషయం, పురుష ప్రమేయం లేకుండా స్త్రీ గర్భం ధరించడం అనేది అసాధారణమైన విషయం, చరిత్రలో ఎన్నడూ జరిగినటువంటి విషయం.
అయినా ఆ తల్లి నమ్మింది, దేవుని మాట నమ్మింది, దేవుని దూత మాట నమ్మింది, దేవుని సందేశాన్ని అంగీకరించింది. కనుక ప్రభునందు ప్రియులారా, దిక్కుదోచని సమయాలు ఉంటాయి. సమస్యలు మనకు మించినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. కొన్నిసార్లు పరిస్థితులు మనకి ఏమాత్రం అనుకూలంగా ఉండవు. అవి ఎలాగ బయటపడాలో కూడా మనకు తెలియనటువంటి పరిస్థితి. కానీ విశ్వసిస్తే, నమ్మితే ఆయనకు తెలుసు ఏ సమస్యని ఎలాగా పరిష్కరించాలో, ఏ సమయంలో ఏమి చేయాలో, ఎలా చేయాలో ఆయనకు ఒక్కడికే తెలుసు, మనకు తెలియదు. కానీ చేస్తాడనే నమ్మకం ఉంటే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఒక్క మాట ఎవరేమనుకోవద్దు. ఇక్కడ ఒక్క మాట ఏంటంటే, దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు అంటారు చాలామంది. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదంటారు. మరి నేను అంటాను, దేవునికి అసాధ్యమైనవి కూడా ఉన్నాయి. అంగీకరిస్తారా? దేవునికి అసాధ్యం కాదు. అక్కడ కొన్నిసార్లు అది దేవుని చిత్తము కాదన్నట్టు, అంటే మనం అనుకున్నది జరగనప్పుడు ఇది దేవునికి అసాధ్యమని మనం అనుకుంటే ఏంటి దాని అర్థము? అది దేవునికి ఇష్టం లేదని. దేవునికి అసాధ్యమై కాదు. మనం అనుకున్నది జరగకపోతే అది దేవుడికి సాధ్యం కాలేదు, ఇది దేవుడు చేయలేకపోయాడు అని కాదు మనం ఆలోచించవలసింది. అక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటి? ఇది దేవునికి అసాధ్యమై మనకి ఇవ్వకుండా ఉండలేదు. దేవుడు, ఆయనకు ఇష్టం లేదు ఆ విషయంలో. మనం అనుకునేది ఒకటి, ఆయన అనుకునేది ఒకటి. కాబట్టి అక్కడ మనము ఇది జరగకపోతే ఇది దేవుడికి చేత కాలేదు, అందుకే దేవుడు చేయలేదు అనకూడదు. మనం ఏమనాలి అంటే, దేవుడు ఇది ఇవ్వలేదంటే ఇది దేవునికి ఇష్టము లేదు, ఈ కార్యము జరగలేదు అంటే అది దేవునికి ఇష్టము లేదు, ఆయనకు అసాధ్యమై కాదు, ఆయనకి చేతగాక కాదు. చేతనైనా సరే ఆ సమయంలో అది ఆయనకి ఇష్టము లేదు. యేసుప్రభు ప్రార్థన చేశాడు, ఇదిగో నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుండి తొలగించమన్నాడు. అక్కడ దేవునికి అసాధ్యమై కాదు, అది చేయగలడు తండ్రి దేవుడు, ఆ పాత్ర నా నుండి తీయగలడు. కానీ రెండవ పట్టణంలో మనం ఎందుకు వచ్చాడు? దేవా నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నాను. కాబట్టి అది అక్కడ దేవుని చిత్తం కాబట్టి దేవుడు అది చేయలేదు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదని కొంతమంది దానికి తప్పుడు అర్థం వేస్తారు. అది గమనించండి. అది జరగలేదనుకోండి, దేవునికి అసాధ్యమైనది లేదు, దేవుడు తప్పక చేస్తాడు, దేవుడు తప్పక నీ కోరిక తీరుస్తాడు, లేక దేవుడు తప్పక అని మనం చెప్పామనుకోండి, అది జరగలేదనుకోండి, అంటే ఏంటి? దేవుడు చేతగాని వాడు అని మనం రుజువు చేసినట్టు అవుద్ది. కానీ ఆ విధంగా కాదు మనం ఆలోచించవలసింది. దేవునికి ఏది అసాధ్యం కాదు, ఆయనకు సాధ్యము కానిది ఏదీ లేదు. కానీ ఆయన ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే ఏం చేయాలి? ఇది దేవుని చిత్తము కాదు, ఇది దేవుని చిత్తము కాదు, అందుకే ఆయన చేయలేదు. ఆయన చిత్తం కాదు కాబట్టి పాత్రను తొలగించలేదు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఈ మాట దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అనే ఆ మాటను కొద్ది జాగ్రత్తగా మనం విశ్వసించాలి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఆహాజు మరే తల్లి, కానీ అదిగో మరే తల్లి తన అనుమానం నివృత్తి చేసుకొని అదిగో అంగీకరించింది. ఆనాడు ఆమె అంగీకరించడం వలన దేవుడు తలపెట్టిన మానవుడు అంగీకరించకపోతే ప్రయోజనం లేదు. దేవుడు మానవ రక్షణ కోరి ఇదిగో దూతను పంపాడు. కానీ మరే తల్లి కూడా సహకరించింది, అంగీకరించింది, విధేయించింది. కాబట్టి ఆమె గర్భములో ఆదిలోని ఆ వాక్కు, ఆ దేవుని కుమారుడు అక్కడ బీజంగా ప్రారంభమై
చిన్న నలుసుగా ప్రారంభమై చివరికి ఆయన 9 మాసాలు పరిపూర్ణ మానవుడిగా ఆయన బయటకు వచ్చాడు. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఇక్కడ ఈరోజు ఈ విషయాల వరకు చాలు. ఇంకొక విషయం కూడా ఉంది, కానీ ఎంతవరకు చాలు. దేవుని సందేశము, ఆ మంగళ వార్త, ఆ దేవుని సందేశము మనందరి హృదయం అనే గర్భంలో ఎల్లప్పుడూ దేవుడు ప్రవేశపెడుతూ ఉన్నాడు. ఏ విధంగా మనం ఆ బీజాన్ని, ఆ దేవుని వాక్కు అనే బీజాన్ని, ఆ దేవుని వాక్కు అనే విత్తనాన్ని మనం ఏ విధంగా పెంచి పోషిస్తున్నామో, మరీ తల్లిలాగా పెంచి పోషిస్తున్నామో, ఆ వాక్కుకు రూపమిస్తున్నామో, ఏ రూపమిస్తున్నామో, ఎలా చేస్తున్నామో అదంతా మళ్ళీ వేరే కథ. అది కాకపోతే అది మనం ఆలోచించవలసింది. కాబట్టి ఈరోజు మంగళవార్త, శుభవార్త ఏమిటది? మేలు కలగజేసే వార్త, శుభము కలిగించే వార్త. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనందరం కూడా వీలైనంత వరకు ఇతరులకు మేలు కలిగేలాగా, ఇతరులకు ఉపకారము కలిగేలాగా, ఇతరులకు ఆనందం కలిగేలాగా, సంతోషం కలిగేలాగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇదిగో ఆ తల్లి, ఆ తర్వాత ఆమె ఎక్కడికి వెళ్ళినా ఆనందం, సంతోషం. ఎలిజబెతమ్మ దగ్గరికి వెళ్ళింది, ఆనందం, సంతోషం. కొనాపల్లికి వెళ్ళింది, అక్కడ అపారమైన ద్రాక్షరసం అపారమైన ఆ ద్రాక్షరసం ఆనందానికి గుర్తు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మనం ఒకరికొకరు మేలు, ఒకరికొకరు కీడు లేక వేరే తలపెట్టకుండా వీలైనంత మనము మేలు చేయటానికి ప్రయత్నం చేద్దాం. శుభం కోరే విధంగా మనం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ఏం మీరు ఎవరు ఎక్కడికి ప్రార్థనకు రావట్లేదేంటి? మాలు వేసిన వాళ్ళు ఇప్పటికి 4-5 ప్రార్థనలు జరిగాయి, గుళ్ళో చెప్పాను, మరి ఎక్కడికి రావటం లేదు. ఒకవేళ తెలియక రాలేదా, వాళ్ళ ఇల్లు తెలియక రాలేదా? ఇలాంతవరకు వాళ్ళు ప్రార్థన పెట్టుకున్న వాళ్ళు మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఈ మాల వేసుకున్న వాళ్ళని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, వస్తారని అనుకుంటున్నారు, కానీ ఎవరు కనపడటం లేదు. చూడండి, ప్రార్థనలు జరిగినప్పుడు మీరు మరి తెలియకపోతే అడగండి, చెప్తారు. మరి మీకు కష్టమై రాలేదో లేక తెలియక రాలేదో నాకు తెలియదు, కానీ వీలైనంత వరకు ఎక్కడ ప్రార్థన పెట్టినా వాళ్ళు మీరు వస్తారని ఆశిస్తున్నారు. కాబట్టి వీలైనంత వరకు రావటానికి ప్రయత్నం చేయండి. మరి కష్టమైతే రావద్దు, కానీ అవకాశం ఉన్నంత వరకు ప్రార్థన పెట్టిన దగ్గరికి మీరు హిమాలయసిన వాళ్ళు రావడానికి ప్రయత్నం చేయండి. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసుతుడైన మరి యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియం నుండి పుట్టెను. వంశులాకుని అధికారికులమై పాటుపడి సేవ మీద పడబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి 3వ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వారికను చనిపోయిన వారికను తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనములను విశ్వసించుచున్నాను. పాపములన్నిటిని విశ్వసించుచున్నాను. శరీర యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. Depois do
సంపదలు నీవే, భోగభాగ్యము నీవే, సంపదలు నీవే, భోగభాగ్యములు నీవే. ఎన్నగలేని సంపద కన్నా భిన్నైనది నీ ప్రేమ, ఎన్నగలేని సంపద కన్నా భిన్నమైనది నీ ప్రేమ. ధన్యమైనది నీ సేవ. నీ ప్రేమలో రుణమునై సాగని, నీ సేవలో అనునై చేరని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని. నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, అందుకొను నన్ను కానుకగా, అర్పింతును ఆనందంగా. అందుకొను నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పూనీరాలని, నీ గళములో హారమై నిలువని, నీ పదముపై పూనీరాలని. నీ సన్నిధిలో ప్రభవించే దీపమై వెలగని, నీ సన్నిధిలో ప్రభవించి దీపమై వెలగని. అందుకొను నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. అందుకొను నన్ను కానుకగా, అర్పింతును ఆనందముగా. సహోదరి సహోదరులారా, మీరును నేనును అర్పించి బలి సర్వశక్తి గలపతైన సర్వేశ్వరునికి ప్రీతికరమగునటులా ప్రార్థింపుడు. తన నామస్తుతి మహిమ కలుగును, మన ప్రయోజనం కలుగును, మన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కలుగును. నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వర, మీ ఏకైక కుమారుని మనుష్యవతారమును తన ప్రారంభ దశగా గ్రహించి మీ శ్రీసభ వేడుకలో చేసుకొనుచున్నది. ఆనందముతో మీ శ్రీసభ తోడ్కొని వచ్చిన ఈ కానుకలను దయతో అంగీకరింపుడు. ఈ దివ్య సంస్కారమునందు మేము మీ ప్రేమను తనివి తీరా చవిచూడ అనుగ్రహింపుము. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభువైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. పవిత్ర ఆత్మశక్తి ప్రభావం వలన క్రీస్తు మానవుల మధ్య మానవుల కొరకు జన్మింపనున్నాడని దేవదూత ప్రకటించిన శుభవార్తను మరి మాత భక్తి విశ్వాసములతో స్వీకరించెను. ప్రేమతో ఆమె క్రీస్తును తన నిష్కలంక గర్భమందు మోసెను.
దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చిన వాగ్దానములు నెరవేరినట్లును ప్రపంచ ప్రజల నిరీక్షణ ఫలించినట్లును ఆమె అట్లా చేసెను. కావున దూతలతో పునీతులతో ఏకమై మేము నిరతము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేచే వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, మీరు నిక్కముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచుమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమునివి మా కొరకు మీ కుమారుడును మా ప్రభువు యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షక మమ్ము రక్షింపుము, మీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితిరి. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును స్వీయప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరుచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్నె తెలియకు మరే మాతతోను, పునీత జోజప్ప గారితోను, పునీత పోస్తులతోను, పునీత అంతోని వారితోను, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా
క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక. పరలోక తండ్రి, యేసు ప్రభువు, మరియ తల్లి, జోజప్ప గారు వాళ్ళకి కష్టమైన, వాళ్ళకి నష్టమైన, వాళ్ళకి దుఃఖం కలిగిన మనందరము ఆనందంగా సంతోషంగా మేలు పొందాలని వాళ్ళందరూ కూడా కృషి చేశారు. వాళ్ళు కష్టపడి నష్టపడి మనకు మేలు ఆనందము సమకూర్చారు. క్రైస్తవత్వం అంటే తాను బలి అయిన ఇతరులు బలి కాకూడదు, ఇతరులు రక్షింపబడాలి అనేది అసలైన కాన్సెప్ట్. ఇది మనం అర్థం చేసుకోగలిగితే మన జీవితాలు, మన సంఘం, మన కుటుంబం అన్నీ కూడా చాలా బాగుంటాయి. అందుకు ప్రయత్నిస్తూ దేవుని సహాయం కోరుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడే వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయా అనుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము మీ శ్రీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, సమాధానకర్త అయిన యేసు ప్రభుని శాంతి సమాధానములు మీ అందరితో ఉండునుగా. ఒకరికొకరు ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో తనను తాను బలి అర్పణ చేసుకొని మన రక్షణ గావించిన యేసుక్రీస్తు ప్రభు. ఈ ప్రేమ విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడని కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
కలిసే వేళ ఆలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ కలిసే వేళ ఆలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం భుజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ లోక రక్షక మా హృదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి పరిశుద్ధునిగా మార్చే జీవాహారము పరమును చేర్చే మధుర పానము పరిశుద్ధునిగా మార్చే లోకరక్షక మా హృదిలోనికి రావా ఇమ్మానుయేలుడా మాలో వసింపవా రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి రండి రండి స్వీకరించండి రండి రండి ఆరాధించండి మన్నా కన్నా నిన్నైన అమరుని భోజ్యము దూతదళముతో ఐక్యము చేయు భోజ్యము మా
ఆరాధించండి. జనులందరి శాంతిని చేవిందు, ఆత్మల రక్షణకు మార్గముని చేవిందు. లోకరక్షక నా హృదయానికి రావా, ఇమ్మానుయేలుడా నాలో వసింపవా, రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. రండి రండి స్వీకరించండి, రండి రండి ఆరాధించండి. వచ్చే మంగళవారము నెల మొదటి మంగళవారము కాబట్టి 4-4:30 గంటల నుండి వాక్య పరిచర్య, ఆరాధన, స్తుతి ఆరాధన ఉంటాయి. ఒక చిన్న సవరణ అన్ని విచారణల వారికి కూడా ఒక చిన్న విషయము. 3వ తారీఖున మన కొత్త బిషప్ గారు బాధ్యత స్వీకరించబోతున్నారని మీ అందరికీ తెలుసు. అయితే కమిటీ వారు ఓ చిన్న సవరణ చేశారు. అదేమిటంటే మీరందరూ కూడా 5 గంటలకల్లా అక్కడ జ్ఞానాపురం పూజా స్థలములో ఉండమంటున్నారు. జ్ఞానాపురము అమ్మగారి కాన్వెంట్ దగ్గరకు వద్దు, మీరందరూ కూడా నేరుగా జ్ఞానాపురము పూజా ప్రార్థన సమయం అక్కడ స్థలానికి వెళ్ళమని కోరుతున్నారు. అర్థమైంది అనుకుంటాను. ముందు ఏమనుకున్నామంటే అందరము జ్ఞానాపురం సెయింట్ జోసెఫ్ అమ్మగారి కాన్వెంట్లో సమావేశమై వెళ్తామనుకున్నాం. కానీ ఇప్పుడు పెద్దలు ఏమి నిర్ణయించారంటే ఓన్లీ అమ్మగారులు, ఫాదర్లు, బిషప్లు మాత్రమే ఇక్కడ నుండి ప్రారంభమవుతారు. వారు ప్రదక్షిణలో వస్తారు. మీరందరూ కూడా జ్ఞానాపురంలో ఎక్కడ మన పూజ జరుగుతుందో జ్ఞానాపురం పెద్ద గుడి ముందు బయట ఎక్కడ మనం ఎప్పుడు చేసుకున్నాం అక్కడ పూజాబలి ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా అక్కడికి నేరుగా వెళ్ళండి. 5 గంటలకల్లా అక్కడ ఉండండి. మనకి ఆ తర్వాత పూజ ప్రారంభమవుతుంది. ప్రార్థించుదము. ఓ మా ప్రభువా, నిజమైన విశ్వాసపు పరమ రహస్యములను మా మనసులందు స్థిరపరచుమని ప్రార్థించుచున్నాము. తద్వారా కన్యమాత నుండి జన్మించిన శిశువు నిజముగా దేవుడనియు నిజముగా మానవుడనియు విశ్వసించు మేము ఆయన ఉత్థాన శక్తిచే నిత్యానందమును అనుభవించగలుగుదుముగాక. మా ప్రభు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సాధు స్వభావమును అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయ శక్తిని పొందుతారు. అద్భుతములు నీ మాటకై వేచి ఉండ బాధల్లో ఉన్న వారి కోరికలను తీర్చుటకై
ఆ మాటలు పలుక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియను. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో మీ ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చిరి, బాధల్లో ఉన్న వారికి ఉపశమనమును చూపిరి, పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సైతము జీవవంతులుగా చేసిరి. అనేక అద్భుతములు చేయు వరము పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొంటున్నాము. మా కోరికలు నెరవేరినట్లుగా సహాయపడండి. మిమ్ము ఆశ్రయించిన వారికి మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములలో కదలియాడుడు ఇష్టపడు దివ్యవాలయంలో ఈ మా దీన ప్రార్థనను నిలువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరంగా ఉండొచ్చు. అవి నెరవేరేలా ఒక్క మాట పలకవలసినదిగా కృతజ్ఞతా భావముతో నిన్ను వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన ఆనందము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మేము మన్నింపుము. మా శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపని వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎప్పుడు సదాకాలం కలుగునుగాక. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. క్రీస్తు ఆ కృపగా ఉండండి. క్రీస్తు ఆ కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. స్వామి కృపగా ఉండండి. జన్మ పాపము లేక ఉద్భవించిన పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. భక్తి జ్వాలా ప్రకాశితులైన పునీత ఫ్రాన్సిస్ గారా, మా కొరకు వేడుకొనండి. పాదువాపుర నివాసులకు పునీత అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరమండల భాగ్య దివ్య పేటికకు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దర్పణమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తపఫలమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మమును ఆద్యంతము అనుసరించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ శిలువను మిక్కిలిగా ప్రేమించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ధర్మ మార్గమున అచంచల మనస్సు కలిగిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. ఆశ మోహములను పరిత్యజించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. స్పెయిన్ దేశ నవ నక్షత్రమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సువార్తను దృఢముగా ప్రసంగించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వర పరిశుద్ధ వచన ధ్వని శబ్దమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పవిత్రాత్మ సర్వేశ్వరుని నేర్పును కాంక్షించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అవిశ్వాస పద్ధతులకు భయం కలిగించినట్లు ఉపదేశించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుష్ట శక్తుల పాలిట ఖడ్గమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్యాత్మలకు సద్బోధకుడైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పాపాత్మలకు జ్ఞాన జ్యోతిన సంగు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. తప్పు వారికి తోడుగా ఉండు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అద్భుతములు చేయి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. దుఃఖితులకు ఊరట కలిగించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్దోషులకు శరణ్యమును సంరక్షకులైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మోగ
మగవారిని మాట్లాడించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సత్య బోధకులైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పిశాచులను బెదిరించి పారద్రోలు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. బానిసలను బ్రోచి రక్షించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యవంతులుగా చేయి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అంధులకు దృష్టి నొసిగినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. కానని వస్తువులు మరలా లభించినట్లు చేయు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పోగొట్టుకున్న వస్తువులను మరలా లభించినట్లు చేయి అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వ్యాజ్యకారులు నిజమును రక్షించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. నిర్భాగ్యులకు ఆదరవైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్ర మత్స్యములకు ఉపదేశించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. అపోస్తులుల అపరిమిత పరిశుద్ధతను ప్రేమించినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. పుణ్య జ్ఞానమును అనేక దేశములలో వృద్ధి చేసినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోక సత్యమును విసర్జించినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సముద్రమున ఉపద్రవము చెందు వారిని రక్షించినంతోని వారా, మా కొరకు వేడుకొనండి. మిమ్ము చూచి వేడుకుని వారి పక్షమున వహించు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని స్తుతించు వారి కొరకై మనవి చేయు అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లెక్కలేని ఆత్మలను పరలోకమందు చేర్చిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. శ్రీ సభ గోపురమైన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. వాళ్ళ రూపధారులైన సృష్టికర్తను హస్తమందు ధరించిన అంతోని వారా, మా కొరకు వేడుకొనండి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొరిపిలైన జేస్వా, మా పాపములను మన్నించండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొరిపిలైన జేస్వా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోక పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొరిపిలైన జేస్వా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వారా, సూరత్వము గల మేపరి, కష్టపడి వారికి సంతోషమును కలిగించువారును పాపాగ్నిని చల్లార్చువారును ఉన్నత పరమండలముందుండు వారైన పిదైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాలవలోని దురితముల తరువాత మాకు మోక్షానందమును దయచేయనట్లు ప్రార్థించండి. యేసుక్రీస్తునాని దివ్య వాగ్దత్తములకు మేము పాత్రులమగునట్లు పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. నిత్యపితైన సర్వేశ్వర, మీ శ్రీ సభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా ఉండినట్లును నిత్యానందం అనుభవించుటకు మేము పాత్రులమగునట్లును మీ సేవకుడైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్ష రాజ్యములో చేరుటకు అనుగ్రహమును దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పించవలనని దేవరి వారిని ప్రార్థించుచున్నాము. మా ప్రభువు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరినీ దీవించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసు ప్రేమకు నీవు పాత్రుడవైతివా, నీవే పాత్రుడవైతివా. జన్మించినావు
ఉపదేశమిచ్చినవా సత్యాలను బోధించినావా ప్రభు యేసు కృపకు నీవు పాత్రుడవైతివా నీవే పాత్రుడవైతివా పాదురపురమునా జన్మించినావు పుణ్యుడా ప్రభు యేసు ప్రేమకు నీవు పాత్రుడవైతివా నీవే పాత్రుడవైతివా సైతాను క్రియలనన్నిటినీ అణచివేసివా బలహీనమైన హృదయాలకు ఆధారమైతివా ప్రభు యేసు కృపకు నీవు పాత్రుడవైతివా నీవే పాత్రుడవైతివా పాదువపురమునా